జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాల్లో ఆకాష్ విద్యాసంస్థలు మరోసారి సత్తా చాటాయి. దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు టాప్ ర్యాంకులను సాధించగా ఆంధ్రప్రదేశ్కు చెందిన బేట సాయి అషిక్ 275 ర్యాంకుతో రాష్ట్రంలో అత్యుత్తమ ర్యాంకర్గా నిలిచారు. విజయవాడ ఆకాష్ బ్రాంచ్ నుంచి 11 మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్డ్కి అర్హత సాధించడం విశేషం. విద్యార్థుల కృషి, అధ్యాపకుల మార్గదర్శకత్వం, కాన్సెప్ట్ ఆధారిత బోధన, మాక్ టెస్టులే ఈ విజయానికి కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. బెంజ్ సర్కిల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆకాష్ అధికారులు మాట్లాడుతూ విద్యార్థులకు కాన్సెప్ట్ క్లారిటీ, టైం మేనేజ్మెంట్, సమస్య పరిష్కార నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత మంది విద్యార్థులను ఐఐటీలు, ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థల్లో చేర్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆకాష్ ప్రతినిధులు వెల్లడించారు. ఈయన అకాడమిక్ హెడ్ ఫర్ మెడికల్ వింగ్ హెడ్ ఉన్నారు. అలానే ఇంజనీరింగ్ వింగ్ టీచర్స్ కూడా ఉన్నారు సార్. ఇంకొక టీచర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ పేరెంట్స్. రిజల్ట్స్ ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కొత్తగా తీసుకొచ్చాను. అది ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను. అడ్వాన్స్డ్ రిజల్ట్స్ గురించి డిస్కస్ చేయడానికి సార్. సో నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్లో ఆల్ ఇండియా ర్యాంక్ 4th మన ఆకాష్ ఇన్స్టిట్యూట్కి వచ్చింది సార్. బిలో 10 ర్యాంక్ 4 ఉంది. అలానే బిలో 100 మనకి టోటల్ 9 స్టూడెంట్స్ ఉన్నారు సార్. ఆల్ ఓవర్ ఇండియా బెస్ట్ రిజల్ట్స్ అవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము. అండ్ మన ఆంధ్ర నుంచి బెస్ట్ ర్యాంక్ 275 వచ్చింది సార్. అది కూడా వైజాగ్ ద్వారకా నగర్ బ్రాంచ్ నుంచి. అండ్ ఇప్పుడు మనం విజయవాడ బ్రాంచ్లో మన బ్రాంచ్లో అయితే టోటల్ 11 స్టూడెంట్స్ జేఈ అడ్వాన్స్డ్ క్లియర్ చేశారు సార్. 11 స్టూడెంట్స్. సో జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్లియర్ చేయడం నాట్ దట్ మచ్ ఈజీ. మీకు తెలిసే ఉంటుంది, కంట్రీ వైడ్గా ఆల్మోస్ట్ 14 lakhs స్టూడెంట్స్ రాస్తారు సార్. ఆ 14 lakhs స్టూడెంట్స్లో హార్డ్లీ 24-25 స్టూడెంట్స్ మాత్రమే క్లియర్ చేస్తారు జేఈ అడ్వాన్స్డ్. సో ఆ 14 lakhsలో 24-25,000 అంటే అవుట్ ఆఫ్ 100 హార్డ్లీ 1.5 అంతే. బట్ మన బ్రాంచ్ నుంచి 11 స్టూడెంట్స్ క్లియర్ చేయడం ఇట్స్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అఫ్ కోర్స్ యాక్చువల్గా అచీవ్ అయిన వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ కూర్చున్నాము. సో ఈ రిజల్ట్ మీ అందరితోనూ కూడా షేర్ చేసుకుందామని జస్ట్ వీ ఇన్వైటెడ్ ఆల్ ఆఫ్ యూ సార్ ఫర్ దిస్. వాళ్ళు ఐఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా ఎన్ఐటీస్లో జాయిన్ అవ్వచ్చు, IIITస్లో జాయిన్ అవ్వచ్చు, లేదా కొన్ని డీమ్డ్ యూనివర్సిటీస్లో కూడా జాయిన్ అవ్వచ్చు సార్. సో అది జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించిన ఫైనల్ అవుట్కమ్ వాళ్ళు వచ్చిన రిజల్ట్ని బేస్ చేసుకుని. సో ఇవి ఒకసారి మీతో డిస్కస్ చేసి సో అచీవ్ చేసిన పిల్లల్ని మీ ముందే ఫెలిసిటేట్ చేద్దామని మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేశాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకొక చిన్న విషయం మర్చిపోయాను సార్. సో ఏదైతే ఆల్ ఇండియా ర్యాంక్ 4 అని వచ్చిందో రిజల్ట్స్లో బెస్ట్ రిజల్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ 4, అది కూడా మన సౌత్ ఇండియా నుంచి, దట్టు తెలుగు మాట్లాడే మన ప్లేసెస్ నుంచి, తెలంగాణ నుంచే ఆ ర్యాంక్ వచ్చింది సార్. సో తెలుగు స్పీకింగ్ స్టేట్ నుంచే ర్యాంక్ 4 బెస్ట్ ర్యాంక్ ఫర్ ఎంటైర్ ఆకాష్ ఇన్స్టిట్యూట్. అంటే ఇంతవరకు ఆకాష్ ఇన్స్టిట్యూట్ నార్త్ ఇండియాలోనే ర్యాంక్స్ వస్తాయని అందరూ అంటూ ఉంటారు, బట్ అది కరెక్ట్ కాదు సార్. సో ఇక్కడ నుంచే మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాము. మంచి పిల్లలు ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు. వీఆర్ గివింగ్ వెరీ గుడ్ రిజల్ట్స్ ఆల్సో ఫ్రమ్ అవర్ ప్లేసెస్. ఇంతవరకు నీట్ గురించి అని ఆలోచిస్తూ ఒక మాట అయితే ఉంది. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. జేఈ అడ్వాన్స్డ్ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉన్నాం సార్. దట్స్ ఆల్ సార్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ. సో గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు సాయి భాస్కర్, విజయవాడ బ్రాంచ్ హెడ్గా డీల్ చేస్తున్నాను.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 స్టూడెంట్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో అడ్వాన్స్కి కంగ్రాచులేషన్ గైస్, అండ్ పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ మనం మెయిన్స్ అండ్ అడ్వాన్స్ అనుకున్నాం, అడ్వాన్స్ రిజల్ట్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో విజయవాడలో కొత్తగా ఈ ఇయర్ నుంచి ఇన్విక్టస్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం సార్. అది మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఐఐటి స్టాండర్డ్, అంటే ఐఐటి ర్యాంక్స్ని ఇంప్రూవ్ చేయడానికి, ఈ క్వాలిఫైయింగ్ నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇన్విక్టస్ అని ఒక న్యూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. సో దాని గురించి కొన్ని సెమినార్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం సార్. అంటే పేరెంట్స్కి చాలామంది స్టూడెంట్స్కి కూడా ఎగ్జామ్ డిఫికల్ట్ అని తెలుసు, బట్ అది ఎలా క్రాక్ చేయాలి ఏంటి అనేది మనం ఫ్రీ వెబినార్స్, సెమినార్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం విజయవాడ లోకల్ బ్రాంచ్లోనే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మీ మీడియా ద్వారా అండ్ అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరి ద్వారా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ బ్రాంచ్కి విజిట్ చేయండి, అకాడమిక్ టీమ్తో మాట్లాడండి, మనకున్న అవేర్నెస్ ఏంటి, ఆ క్లారిటీ ఏంటి అనేది మా అకాడమిక్ టీం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్ అనేది, ఈ ఇన్వెక్టిస్ అనేది మీకు ఎలా హెల్ప్ అవుతుంది అనేది కూడా క్లియర్గా చెప్తారు. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ సార్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. నా పేరు జగన్మోహన్ రెడ్డి. నేను ఆకాష్ ఇన్స్టిట్యూషన్ విజయవాడ నుంచి చదువుకున్నాను. ఈ 2 ఇయర్ ఆకాష్ విజయవాడ నుంచి ఈ 2 ఇయర్స్ ప్రోగ్రామ్ చదువుకున్నాను. ఈ 2 ఇయర్స్లో ఆ టీచర్స్ సపోర్ట్ కానివ్వండి, పేపర్ క్వాలిటీ కానీ చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఇచ్చిన సపోర్టు, ఆ ఎగ్జామ్స్ నుంచి వచ్చే ఎర్రర్ అనాలిసిస్ అవన్నీ టీచర్స్ అన్నీ మార్క్ చేస్తూ ఆ ఎర్రర్స్ని మళ్ళీ రెక్టిఫై చేస్తూ అలా చేయటం వల్ల ఇప్పుడు ఈ ర్యాంకు సాధించగలిగాను. ఈ ర్యాంకు వెనక ఆకాష్ మేనేజ్మెంట్, ఆకాష్ క్వశ్చన్ పేపర్స్ అండ్ టీచర్స్ అందరి సపోర్ట్ వల్లే ఈ ర్యాంకు వచ్చింది.